కరం స్టూడెంట్స్. సో, యాక్చువల్లీ అప్డేట్స్ రాలేదు కదా! ఫ్రమ్ లాస్ట్ 2 వీక్స్. సో, నేను కొంచెం వర్క్‌లో బిజీ ఉండే. సో, అన్‌అవైలబుల్‌గా ఉండే. సో, ఇప్పటి నుంచి నేను రెగ్యులర్‌గా అప్డేట్స్ చేయడానికి ట్రై చేస్తాను. సో, వీడియో వచ్చేసరికి మనకి టీజీ ఎంసెట్ అండ్ మరియు టీజీ ఈసెట్ 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్స్ అఫీషియల్‌గా రిలీజ్ అయ్యాయి. సో, ఈ డేట్స్‌కి ఏం చేయాలి? రిజిస్ట్రేషన్స్ ఎప్పుడు? డేట్స్ ఎప్పుడు? అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది? వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఇవ్వాలి? అసలు కాలేజ్‌లో రిపోర్ట్ ఎప్పుడు చేయాలి? ఇవన్నీ నేను ఈ వీడియోలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఎంసెట్ వాళ్ళకి యాక్చువల్లీ ఫస్ట్ కౌన్సిలింగ్ నుంచి ఉంది. అండ్ ఈసెట్ వాళ్ళకి ఫైనల్ కౌన్సిలింగ్ అనేది డేట్స్ ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి. అవన్నీ ఎప్పుడు ఈ వీడియోలో చూద్దాం. సో, ఫస్ట్ వచ్చేసరికి నేను టీజీ ఎంసెట్ 2026 స్టూడెంట్స్‌కి చెప్తున్నాను. ముందుగా ఫస్ట్ ఫేజ్ గురించి మాట్లాడుకుందాం. ఆహ్, ఇక్కడ మనకొచ్చేసరికి జూన్ 23 జూన్ 19థ్ నుండి జూన్ 28థ్ వరకు. ఓకే. ఈ డేట్స్ వరకు ఓకే. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలి. ప్రాసెసింగ్ ఫీ పే చేయాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత జూన్ 22 నుండి జూన్ 29థ్ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. మీ స్లాట్ డేట్ ప్రకారం ఒరిజినల్ సర్టిఫికేట్స్‌తో వెరిఫికేషన్ సెంటర్‌కి వెళ్ళాలి. ఆ తర్వాత జూన్ 25థ్ నుండి జూలై 1 వరకు వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ ఉంటుంది. మీ ర్యాంక్‌కి తగ్గట్టు కాలేజెస్ మరియు బ్రాంచెస్‌ని ప్రియారిటీ ఆర్డర్‌లో సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ వచ్చేసరికి మనకు జూలై 1, 2026 అండ్ జూలై 4 ఏదైతే ఉందో ఇది మనకి మాక్ అలాట్‌మెంట్ రిలీజ్ అవుతుంది. ఓకే. అండ్ చాలామందికి ఇ ఇది ఇక్కడి వరకు అయిపోయింది. ఓకే. ఆల్రెడీ మార్క్ అలాట్‌మెంట్ లైక్ ఏదైతే కాలేజెస్ ఉన్నాయో అవి ఆల్రెడీ వచ్చాయి. సో, ఐయామ్ లైక్ చాలామంది కన్‌ఫ్యూజన్ ఉంది. లైక్ ఇదేనా మాకు కాలేజు ఆహ్, లైక్ ఇది ఫిక్సా కాలేజ్ వచ్చిన కాలేజే ఫిక్సా మాక్ అలాట్‌మెంట్‌లో అంటే కాదు. సో, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టారు గదా! సో, వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు మీకు ఈ ఏదైతే ట్రయల్ లాగా అంటే మీకు వెబ్ ఆప్షన్స్ ప్రకారం ఈ కాలేజ్ పడుతుంది. సో, ఇప్పుడు మీకు ఏదైతే మాక్ అలాట్‌మెంట్‌లో పడిన కాలేజ్ ఏదైతే ఉందో, అది మీకు నచ్చితే అదే వెబ్ ఆప్షన్స్ అదే ఆర్డర్‌లో ఉంచండి. లేదు మాకు ఆ కాలేజ్ నచ్చదు లేదా బెటర్ కాలేజ్ మేము వెళ్ళాలి అనుకుంటే మీరు జూలై 5 నుండి అంటే ఇవాళ నుండి జూలై 7 వరకు మీరు మీ ఏదైతే వెబ్ ఆప్షన్స్ ఉన్నాయో ఆ ఆర్డర్ చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ కాలేజ్ నచ్చకపోతే ఏదైతే మాక్ అలాట్‌మెంట్‌లో ఉన్నదో లైక్ ఏదైతే మీకు కాలేజ్ వచ్చిందో మాక్ అలాట్‌మెంట్‌లో అది మీకు నచ్చకపోతే ఆర్ మీకు ఇంకా బెటర్‌మెంట్ ఆ కాలేజ్ కన్నా బెటర్‌మెంట్ కావాలి అంటే. ఓకే. ఆ తర్వాత జూలై 7 తర్వాత మీకు ఫైనల్ ఫ్రీజింగ్ ఉంటుంది. సో, ఇది ఫ్రీజ్ అయ్యాక ఆప్షన్స్ అనేటివి చేంజ్ ఉండవు. ఆ తర్వాత మనకు అలాట్‌మెంట్ వచ్చేసరికి జూలై 7 నుంచి జూలై 10 గ్యాప్‌లో మనకి ఏదైతే సీట్ ఉందో మీకు మెసేజ్ వస్తుంది. అండ్ ఏదైతే ఈ కాలేజ్ వచ్చిందో మీకు ఫస్ట్ అలాట్‌మెంట్‌లో ఇది ఫైనల్. ఫస్ట్ ఫేజ్‌లో ఇది ఫైనల్ మీకు. ఓకే. దెన్ మీకు ఒకవేళ కాలేజ్ నచ్చితే మీరు ఫీ పేమెంట్ చేసేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయొచ్చు. అదొచ్చేసరికి మనకు జూలై 10 నుండి జూలై 14 వరకు. ఓకే. ఇంకా మీకు ఎంసెట్ స్టూడెంట్స్‌కి చేంజింగ్ ఆఫ్ ఆప్షన్స్ అండ్ ఫైనల్ ఫ్రీజింగ్ అండ్ సీట్ అలాట్‌మెంట్ ఏదైతే రియల్ సీట్ అలాట్‌మెంట్ ఉందో ఇవి ఇంకా పెండింగ్‌లో ఉన్నాయన్నమాట. అంటే ఇంకా ఇవి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో, మీరు ఒకవేళ చేంజ్ చేసుకోవాలంటే ఇప్పుడే చేంజ్ చేసుకోవచ్చు మీరు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ కౌన్సెలింగ్. సెకండ్ ఫేజ్ షెడ్యూల్. సో, ఫస్ట్ ఫేజ్‌లో నాకు సీట్ రాలేదు. లేదా నాకు ఆ కాలేజే నచ్చలేదు అనుకుంటే మీరు సెకండ్ ఫేజ్‌కి రావచ్చు. సెకండ్ ఫేజ్ వచ్చేసరికి మనకి జూలై 17, 2026 నుంచి ఉంది. అండ్ అక్కడ ఎవరైతే ఫస్ట్ ఫేజ్‌లో స్లాట్ బుక్ చేసుకోలేదో అంటే ఒక్క స్లాట్ కూడా అసలు స్లాట్ బుక్ చేసుకోకపోతే మాత్రమే సెకండ్ ఫేజ్‌లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఒకవేళ ఫస్ట్ ఫేజ్‌లో ఆల్రెడీ స్లాట్ బుకింగ్ చేసుకొని వెరిఫికేషన్‌కెళ్లారనుకోండి, అప్పుడు మీరు ఇది స్కిప్ జేయొచ్చు. ఈ 1, 2, 3 1, 2 అనేది స్కిప్ జేయొచ్చు. 3 అనేది డైరెక్ట్ మీరు ఎవరైతే ముందుగా ఫస్ట్ ఫేజ్‌లో కౌన్సెలింగ్ చేసుకొని ఐ మీన్ రిజిస్ట్రేషన్ చేశారో, ఫీ పేమెంట్ చేసి స్లాట్ బుకింగ్ చేసుకున్నారో అండ్ సర్టిఫికేట్ వెళ్లారో వాళ్ళకి డైరెక్ట్ థర్డ్ వెబ్ ఆప్షన్స్ నుంచి ఎంట్రీ తీసుకోవచ్చనమాట. మళ్ళా మీకు వెరిఫికేషన్ సెపరేట్‌గా మళ్ళా ఎవరైతే ఫస్ట్ దాంట్లో ఎళ్లారో సెకండ్ దాంట్లో అవసరం లేదు.
వెరిఫికేషన్కి వెళ్ళడానికి. సో మీరు స్కిప్ చేయొచ్చు. ఎవరైతే కొత్తగా మేము స్లాట్ బుకింగ్ చేసుకోలేదు, వెరిఫికేషన్కి వెళ్ళలేదు అనుకున్న వాళ్ళు సెకండ్ ఫేజ్లో మీరు మళ్ళీ కొత్తగా ఆ రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. అది జూలై 17 నుండి. ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసరికి మనకి జూలై 18. ఓకే. అండ్ వెబ్ ఆప్షన్స్. సో ఒకవేళ సెకండ్ కౌన్సిలింగ్ వచ్చేసరికి వెబ్ ఆప్షన్స్ వచ్చేసరికి జూలై 18 నుండి 19. ఓకే. ఈ టైంలో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. ఆ తర్వాత ఫ్రీజ్ వచ్చేసరికి మనకి ఫ్రీజింగ్ వచ్చేసరికి జూలై 19. ఇది ఫైనల్ ఫ్రీజ్ అండి. మళ్ళీ మీకు మాక్ ఫస్ట్ ఫేజ్ లాగా మాక్ ఉండదు. ఓకే. మాక్ అలాట్‌మెంట్ అస్సలు ఉండదు. డైరెక్ట్ మీకు ఫైనల్ ఫ్రీజింగ్. అండ్ సీట్ అలాట్‌మెంట్ వచ్చేసరికి జూలై 22 నుండి జూలై 22 వరకు వచ్చేస్తుంది. ఆ తర్వాత ఫీ పేమెంట్. ఓకే. మీకు సీట్ అలాట్ అయిన ఏదైతే కాలేజ్ ఉందో దానికి ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. అది వచ్చేసరికి మీకు జూలై 22 నుండి 2024 వరకు. నెక్స్ట్ వచ్చేసరికి ఫిజికల్ రిపోర్టెడ్. ఓకే. రిపోర్టింగ్ వచ్చేసరికి మీరు కాలేజ్‌కెళ్ళి మీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి సబ్మిట్ చేయాల్సిన టైం వచ్చేసరికి జూలై 25 నుండి జూలై 28 వరకు. ఓకే. ఒకవేళ మీరు ఇవన్నీ చేయలేదనుకోండి, లైక్ ఆల్రెడీ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టారు అండ్ సీట్ అలాట్ అయ్యింది. కానీ మీరెళ్లి ఫీ పేమెంట్ చేయకపోయినా, లేదా ఇక్కడ మన కాలేజ్‌లో డాక్యుమెంట్స్ ఇవ్వకపోయినా మీ సీట్ అనేది క్యాన్సిల్ అవ్వబోతుంది. ఎప్పుడు? జూలై 28కి. ఎవరైతే ఈ ప్రాసెస్ చేయరో వాళ్ళకి జూలై 28కి క్యాన్సిల్ అయిపోద్ది సీట్ అనేది. ఫైనల్ ఫేజ్. సో ఫైనల్ ఫేజ్ స్లాట్ బుకింగ్ వచ్చేసరికి సేమ్ మళ్ళీ అంటే ఫస్ట్ ఫేజ్‌లో ఎవరైతే మీరు స్లాట్ బుకింగ్ చేసుకోకుండా, వెరిఫికేషన్ చేసుకోకుండా, సెకండ్ కౌన్సిలింగ్‌లో కూడా స్లాట్ బుకింగ్ చేసుకోకుండా, వెరిఫికేషన్ చేసుకోకుండా ఉంటారో వాళ్ళకి థర్డ్ ఫేజ్‌లో స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి జూలై 31. సో స్లాట్ బుకింగ్ చేసుకోండి. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసరికి మనకి ఆగస్ట్ 1 ఉంటుంది. అండ్ వెబ్ ఆప్షన్ ఎంట్రీ వచ్చేసరికి ఆగస్ట్ 1 నుండి 2 వరకు ఉంటుంది. అండ్ మీరు ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మీకు ఫ్రీజింగ్ వచ్చేసరికి అంటే ఏదైతే మీరు పెట్టుకున్న సెకండ్ డే ఉందో ఆగస్ట్ 2 రోజు మాత్రమే ఫ్రీజ్ అవుతుంది. ఆ తర్వాత ఫైనల్ ఇప్పుడు మీకు సీట్ ఎప్పుడొస్తుందంటే ఆగస్ట్ 2 నుండి ఆగస్ట్ 5 వరకు వస్తుంది. ఓకే. ఆఫ్టర్ అలా ఏదైతే మీకు కాలేజ్ వచ్చిందో అది మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవన్నీ లైక్ ఫీ పేమెంట్ చేసి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి కాలేజ్‌లో రిపోర్ట్ చేయాలి. ఇది వచ్చేసరికి 5th నుండి 7th వరకు చేసుకోవచ్చు. ఓకే. సో మనకి సీట్ క్యాన్సిలేషన్ ఓన్లీ జూలై 28 వరకే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టీజీఈ సెట్ 2026 ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్. సో ఎంసెట్ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఈసెట్ స్టూడెంట్స్‌కి కూడా సేమ్ కామెంట్ సెక్షన్‌లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ రీసెంట్‌గా నాకు 1 అవర్ బ్యాక్ ఒక స్టూడెంట్ మెసేజ్ చేశారు. లైక్ తనకి ఇంకా సప్లీ రిజల్ట్స్ రాలేదని. సో చాలామందికి కన్‌ఫ్యూజన్ ఉంది. సో దాని మీద కూడా వీడియో చేస్తాను నేను. ఆల్రెడీ కామెంట్ అయితే రిప్లై ఇచ్చాను కామెంట్‌కి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి టీజీఈ సెట్ 2026 ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్. ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ అండ్ స్లాట్ బుకింగ్ వచ్చేసరికి మనకి జూలై 4 నుండి జూలై 5 వరకు ఉంది. సో మీరు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ చేసి స్లాట్ బుకింగ్ చేసుకోండి. ఆ తర్వాత మీ హెల్ప్‌లైన్ సెంటర్ ఏదైతే పెట్టారో వాళ్ళకి 6th జూలై 2026 రోజు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి వెళ్ళొచ్చు. అండ్ బై ది వే ఎవరైతే ఫస్ట్ ఫేజ్‌లో రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ చేసుకొని ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుంటారు కదా! వాళ్ళకి ఇది స్కిప్ చేయొచ్చు. స్టెప్ 1, స్టెప్ 2 స్కిప్ చేయొచ్చు. సో వాళ్ళకి అలాంటివి ఏమి ఉండవు. డైరెక్ట్ మీరు స్టెప్ 3కి వెళ్ళొచ్చు. ఓకే. ఎవరైతే మీరు ఫస్ట్ కౌన్సిలింగ్‌లో మేము స్లాట్ బుక్ చేసుకోలేదు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోలేదు అనుకున్నారో వాళ్ళకి మాత్రమే ఈ రిజిస్ట్రేషన్ అండ్ స్లాట్ బుకింగ్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఆల్రెడీ ఇవాళ రిజిస్ట్రేషన్ అండ్ స్లాట్ బుకింగ్ లాస్ట్ డేట్ ఇవాళ. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసరికి రేపు ఉంటుంది. సో ఎవరైతే ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ అండ్ స్లాట్ బుకింగ్ చేసుకోలేదో ఫాస్ట్‌గా ఇప్పుడే చేసేసుకోండి. అండ్ వెబ్ ఆప్షన్ ఎంట్రీ వచ్చేసరికి మనకి రేపు జూలై 6 నుండి జూలై 7 వరకు. ఓకే. వెబ్ ఆప్షన్స్ ఓకే. జాగ్రత్తగా పెట్టండి. కాలేజెస్‌లో ప్రియారిటీ బట్టి పెట్టండి. అండ్ పెట్టే ముందు ఒకసారి మీ ఏదైతే ర్యాంక్‌కి అండ్ కాలేజ్ కట్ ఆఫ్స్ ఉన్నాయో అవి చూసుకొని పెట్టుకోండి. ఆ తర్వాత వచ్చేసరికి మనకి స్టెప్ 4 వచ్చేసరికి ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్. ఇది మనకి జూలై 7th రోజు అవుతుంది ఫ్రీజ్ ఆప్షన్స్ అనేది. అండ్ 7th నుండి 9th వరకు మీకు కాలేజెస్ అనేవి అలాట్ అవుతాయి. ఓకే.
7th నుండి 9th వరకు కాలేజెస్ అనేటివి అలాట్ అయ్యాయి. అండ్ అలాట్ అయిన కాలేజ్‌కి మీరు ట్యూషన్ ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్ట్ చేయొచ్చు. అండ్ మీ కాలేజ్‌లో ఎప్పుడు చేయాలంటే 10th జూలై నుండి 13th జూలై వరకు మీరు కాలేజ్‌లో రిపోర్ట్ చేయాలి. లేదు అంటే మీ సీట్ అనేది క్యాన్సిల్ అవుతది. సో, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు లైక్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. డేట్స్‌ని మిస్ అవ్వకండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. అండ్ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆర్ మ్యాండేటరీ. వెబ్ ఆప్షన్స్ ఎక్కువ కాలేజెస్‌కి లైక్ వెబ్ ఆప్షన్స్‌లో మేము 5 కాలేజెస్ పెట్టి ఊకుంటామంటే అవ్వదు. మినిమమ్ ఒక 15 అలా పెట్టండి. సో, బెటర్ ఛాన్స్ ఉంటుంది మనకి కాలేజ్ రావడానికి. అండ్ ఫ్రీజ్ చేసే ముందు ఆప్షన్స్‌ని 2 సార్లు చెక్ చేసుకోండి. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ముందే అన్నీ కంప్లీట్ చేయడం బెటర్. సో, ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి టీజీ, ఎంసెట్ అండ్ ఈసెట్ కౌన్సిలింగ్ అడ్మిషన్, స్కాలర్‌షిప్స్ మరియు ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం రిటర్న్ ఎక్స్‌ప్రెస్ ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ యూజ్‌ఫుల్ అప్డేట్‌తో కలుద్దాం.